గుండెల నిండా సంతోషం, కళ్ళ నిండా ఆప్యాయత, ఉప్పొంగిన అభిమానం, అడుగడుగున జన నీరాజనం. ప్రకాశం జిల్లా బ్రహ్మరథం 10వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తింది. చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావొద్దని పేద గుండెకు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఎండలు సైతం లెక్క చేయని జనం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ప్రకాశం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. జువ్విగుంట స్టే పాయింట్ నుంచి ఆదివారం మేమంతా సిద్ధం యాత్రను సీఎం జగన్ కొనసాగించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్రలో కలిసిన పిల్లలను, వృద్ధులను, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. కే అగ్రహారం పాయింట్ వద్ద సీఎం జగన్ కు ఓ అవ్వ 2 చేతులు పైకెత్తి అభివాదం చేశారు. అవ్వ అభివాదాన్ని గమనించిన సీఎం జగన్ కూడా ఆ మహిళకు ప్రతిగా అభివాదం చేశారు. కనిగిరి ఏరియా ముందు సీఎం జగన్ ను రామాపురం గ్రామస్తులు కలిశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సేవలు గతంలో ఎన్నడూ లేని విధంగా తమకు అందుతున్నాయంటూ సీఎంకు వివరించి సంతోషాన్ని పంచుకున్నారు రామాపురం గ్రామస్తులు. అడుగడుగున ప్రజల నీరాజనాల మధ్య కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా స్థానికులు తమ ప్రీతమ నేతకు మద్దతుగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్ ను చూసి ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. కరోనా రాకాసి తన తల్లిదండ్రులిద్దరిని బలి తీసుకున్న సీఎం జగన్ ఇచ్చిన ధైర్యంతో తాను అనాథను కాదని తన వెంట జగనన్న ఉన్నారంటూ చెబుతున్న అభిరామ్ అందరి దృష్టిని ఆకర్షించారు. దాదాపు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం తమ ప్రీతమ నేత నుంచి అందుకున్న అభిరామ్ కృతజ్ఞతలు తెలిపేందుకొచ్చి బస్సు యాత్రలో పాల్గొన్నాడు. నా పేరు అభిరామ్, అది కనిగిరి మండలం, కనిగిరి విలేజ్. నేను మా పేరెంట్స్ ఇద్దరు కోవిడ్లో చనిపోయారు. వాళ్ళు చనిపోయినందుకు నేను ఆర్థికంగా నాకు చీఫ్ మినిస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు మా ఊరికి వస్తున్నారు, అందుకని నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. కనిగిరి వద్ద రోగుల సమస్యలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. దారి పొడవున మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చంటిబిడ్డ తల్లులు రోడ్లపై బారులు తీరి జననేతను చూడటానికి పోటీ పడ్డారు. మిట్ట మధ్యాహ్నం బాణుడి ప్రతాపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలుపుతూ నినాదాలతో హోరెత్తిస్తూ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ నువ్వే కావాలి జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.